అందరికీ నమస్కారం అండి. అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక 20 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు అన్ఫిల్టర్డ్ యూపీఎస్సీ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీడే మనం 5 PM ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఒక 10 క్వశ్చన్స్ క్విజెస్గా పెట్టడం జరుగుతుంది. అండ్ 8 PM హిస్టరీకి సంబంధించినటువంటి ఒక 10 క్వశ్చన్స్ మనం ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో క్విజెస్గా పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్లోకి వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి డైలీ ఆ క్విజెస్ని ప్రాక్టీస్ చేయండి, పార్టిసిపేట్ చేయండి క్విజెస్లో. ఎందుకంటే మన ప్రిపరేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది తెలియాలి అంటే నెంబర్ ఆఫ్ MCQs ప్రాక్టీస్ అనేది మనకు అంత నెసెసిటీ అండి. సో ఇదండి ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. మీరు నా ఎక్స్ప్లెనేషన్ వినే ముందు ఒకసారి వీడియో పాస్ చేయండి. పాస్ చేసి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకేనండి. విత్ రిఫరెన్స్ టు ఇండియా, consider the following statements. Monazite contains thorium. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే మోనజైట్ కంటైన్స్ థోరియం. మోనజైట్ అనేది థోరియం కంటైన్ అయి ఉంటుందండి. థోరియంతో పాటు థోరియం ఈజ్ ద నాట్ ఓన్లీ ద మినరల్ విచ్ మోనజైట్ కంటైన్స్. అలాంగ్ విత్ ద థోరియం దెర్ ఆర్ సో మెనీ మినరల్స్ మోనజైట్ కంటైన్స్ అండి. అందులో డిఫరెంట్ మినరల్స్ ఏంటివి అంటే సెరియం, గ్జెనోటైమ్, జిర్కాన్, ఇలా డిఫరెంట్ మినరల్స్ని మోనజైట్ కలిగి ఉంటుంది. అందులో 1 అనేది థోరియం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, మోనజైట్ అక్కర్స్ న్యాచురల్లీ ఇన్ ద ఎంటైర్ ఇండియన్ కోస్టల్ శాండ్స్ ఇన్ ఇండియా. మోనజైట్ అనేది ఎంటైర్ కోస్టల్ ల్యాండ్స్లో ఉంటాయి అంటున్నాడండి. ఇప్పుడు ఇది వెస్ట్ కోస్ట్ అవ్వచ్చు, ఈస్ట్ కోస్ట్ అవ్వచ్చు, మొత్తం కోస్టల్ ల్యాండ్స్లో మోనజైట్ ఉంటుంది అని చెప్తున్నాడు మనకి. కానీ ఇక్కడ ఎంటైర్ అంటే ఎంటైర్ కోస్టల్ ల్యాండ్స్లో మోనజైట్ లేదండి. అక్కడ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కోస్టల్ శాండ్స్ అంటే ఓకే మోనజైట్ అవైలబిలిటీ ఉంది. బట్ ఎంటైర్ మొత్తం కోస్టల్ దాంట్లో మోనజైట్ శాండ్స్ ఉన్నాయంటే లేవు. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ద మెయిన్ మైన్స్ ఇన్ అవర్ ఇండియా ఫౌండ్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ సౌదర్న్ ఇండియా అండి, ఇన్ కేరళ, తమిళనాడు అండ్ ఒరిస్సా. ఇక్కడ మనకు మెయిన్గా ఈ మోనజైట్ ఉండేటువంటి శాండ్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. సో ఎంటైర్ ఇండియన్ కోస్టల్ శాండ్స్లో మోనజైట్ న్యాచురల్గా ఉండదు. సో ద సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. ఓన్లీ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఈజ్ 1 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following minerals is contained in the monazite sand? ఈ కింద ఇచ్చినటువంటి 4 మోనజైట్ శాండ్లో ఏది ఉంటుంది అని అడుగుతున్నాడండి. ఇందాక మనం పై క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మోనజైట్లో థోరియం ఉంటుంది అని. అండ్ థోరియం ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో థోరియం ఉంది కాబట్టి థోరియం ఉంటుంది అని చెప్పుకుంటామండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ థోరియం. బట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు అనుకోండి, థోరియంతో పాటు గ్జీరియం, గ్జెనోటైమ్, జిర్కాన్ ఇలాంటి ఇచ్చాడు అనుకోండి, థోరియం ఒకటే కాదండి, ఆ ఆప్షన్స్ని కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థోరియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద బిగ్గెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ థోరియం ఇన్ ద వరల్డ్ అవైలబుల్ ఇన్ విచ్ కంట్రీ? ఏ కంట్రీలో థోరియం యొక్క రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి ఇండియానేనండి. ఇండియాలోనే మనకి ఎక్కువ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం మీద. ఇండియాలో కూడా కేరళ స్టేట్లో ఎక్కువనే అండి. కేరళ థోరియం రిజర్వ్స్లో ఇండియాలో కేరళ కమ్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్ అండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇండియా. ఇక్కడ ఇచ్చినటువంటి రష్యా, యుఎస్ఏలో కూడా థోరియం రిజర్వ్స్ ఉన్నాయండి. ఇండియా తర్వాత బ్రెజిల్ సెకండ్ ప్లేస్, ఆ తర్వాత థర్డ్ ప్లేస్ ఆస్ట్రేలియా, 4th ప్లేస్ యుఎస్ఏ.
సో ఇండియాలో ఎక్కువ రిజర్వ్స్ ఉన్న స్టేట్ ఏంటి అంటే మీరు కేరళ చూజ్ చేసుకోవాలి. ఇండియాస్ ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్. మీరు క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి రెండు ఇచ్చాడు. మనకు రెండిటి గురించి తెలిసి ఉండాలి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి అంటే. ఇంకొకటి ఏంటంటే మీరు క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, మనల్ని ఇక్కడ అడుగుతుంది రీసెర్చ్ రియాక్టర్ అండి, నాట్ న్యూక్లియర్ రియాక్టర్. రీసెర్చ్ రియాక్టరా న్యూక్లియర్ రియాక్టరా అనేది క్వశ్చన్ మీరు స్లోగా చదవండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. మనం కొంచెం స్పీడ్గా చదివామంటే న్యూక్లియర్ రియాక్టర్ ఏమో అని ఆన్సర్ పెట్టేస్తాం. ఇండియాస్ ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నారండి. ఆన్సర్లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అసలు రీసెర్చ్ రియాక్టర్ అంటే ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి? రీసెర్చ్ రియాక్టర్ అనేవి ఎస్టాబ్లిష్మెంట్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రీసెర్చ్ రియాక్టర్ ఈజ్ టు ప్రొవైడ్ ఏ న్యూట్రాన్ సోర్స్ ఫర్ ద రీసెర్చ్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ పర్పసెస్. న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ న్యూక్లియర్ ప్లాంట్స్ యొక్క ప్రైమరీ పర్పస్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండి. అండ్ దాని ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది, ఎందుకంటే అదొక ప్రొడక్టివిటీ కోసం యూజ్ చేస్తున్నారు. మన అటామిక్ రీసెర్చ్ రియాక్టర్స్ వచ్చేసరికి ఒక ట్రైనింగ్ పర్పస్ లేదా రీసెర్చ్ పర్పస్కి దీని మీద రీసెర్చ్ చేసి ఫ్యూచర్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ మనం ఎట్లా ఎన్హాన్స్ చేయగలం, ఇంప్రూవ్ చేయగలం అనడానికి ఈ రీసెర్చ్ రియాక్టర్స్. ఇండియాస్ ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ ఏంటిది అంటే అప్సరా అండి. ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ ఇన్ ఇండియా ఈజ్ అప్సరా, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అండి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో 1956లో మనకి ఫస్ట్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ అప్సరా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. The first nuclear power plant has been established in India. ఇందా క్వశ్చన్లో ఏం అడిగాడు మనల్ని, ఫస్ట్ న్యూక్లియర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అడిగారు. ఇక్కడేం అడుగుతున్నారు, ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. మీరు డిఫరెంట్ చదవాలి రెండిట్లో, లేదంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకవేళ మీకు ఇక్కడ అప్సరా అని ఇచ్చాడు అనుకోండి, మీరు అటామిక్ రీసెర్చ్ రియాక్టర్ అనుకొని అప్సరా పెట్టేస్తే రాంగ్ అవుతుంది. ఒకవేళ అక్కడ మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనుకొని ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అది కూడా మనకు రాంగ్ అవుతుంది. సో క్లియర్గా క్వశ్చన్ చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి అంటే ఇండియాలో తారాపూర్ అండి, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1969. మనకి తారాపూర్ మహారాష్ట్రలో 1969లో ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన ఇండియాలో. నెక్స్ట్ ఇక్కడ కోటా రాజస్థాన్ అని ఇచ్చారు. కోటా అనేటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ఏం లేదండి, జస్ట్ కామన్గా పెట్టాము. రాజస్థాన్లో మనకి రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్, ఆల్సో నోన్ యాజ్ రావత్ బాటా. ఎందుకంటే రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది రావత్ బాటా అనే ప్లేస్లో లొకేట్ అయ్యింది కాబట్టి సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ రావత్ బాటా అటామిక్ పవర్ స్టేషన్. నెక్స్ట్ మీకు నరోరా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. కాల్పాకం అనేది తమిళనాడులో ఉంటుంది. ఓకేనా. ఇంకా మీకు కొన్ని న్యూక్లియర్ ప్లాంట్స్ చెప్తానండి. మన కంట్రీలో అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నాను ఒక 22 ఉన్నాయండి. ఆ 22లో అన్ని ఆపరేషనల్ కాదండి, కొన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, డెవలప్మెంట్ స్టేజెస్లో, రీసెర్చ్ స్టేజెస్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్గా కలిపితే ఒక 22 ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ద ఇండియా ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసరికి తారాపూర్ మహారాష్ట్ర అండి. 1969లో ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇన్ ఇండియా. తర్వాత మనకి గుజరాత్లో కాక్రాపర్ అని ఉంటుందండి, తమిళనాడులో కాల్పక్కం, ఉత్తరప్రదేశ్లో నరోరా, కర్ణాటకలో కైగా, కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే తమిళనాడు. ఇవి కొన్ని మేజర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండి ఇండియాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which among the options provided was the first operational uranium mine in India? ఫస్ట్ ఆపరేషనల్ యురేనియం మైన్ ఏది ఇండియాలో అని అడుగుతున్నారండి. ఇక్కడ మనకి 4 మైన్స్ ఇచ్చారు.
దుర్గాపూర్ మైన్, కొడింగమలి మైన్, అసోటా మెవాసా మైన్, జాదుగూడ మైన్. దుర్గాపూర్ మైన్ అనేది బేసిక్గా కోల్ మైన్ అండి. ఇది ఒక కోల్ మైన్ దుర్గాపూర్ మైన్ అనేది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. కొడింగమలి మైన్ అనేది కూడా ఒక బాక్సైట్ మైన్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. అసోటా మెవాసా మైన్ అనేది బాక్సైట్ మైన్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఈ ఇచ్చిన నాలుగిట్లో ఫస్ట్ మైన్ వచ్చేసరికి కోల్ మైన్ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ కొడింగమలి వచ్చేసరికి బాక్సైట్ మైన్ ఒడిస్సాలో ఉంది. అండ్ అసోటా మెవాసా మైన్ వచ్చేసరికి బాక్సైట్ మైన్, అది కూడా మనకి గుజరాత్లో ఉంది. జాదుగూడ మైన్ వచ్చేసరికి యురేనియం మైన్ అండి. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్. జాదుగూడ మైన్ అనేది ఫస్ట్ ఆపరేషనల్ యురేనియం మైన్ ఇన్ ఇండియా, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సింగ్భూమ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్ఖండ్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1967. 1967లో ఇది ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ జాదుగూడ మైన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ హోస్ట్స్ ద జాదుగూడ మైన్, a significant site known for its extraction of uranium? ఇందాక పై క్వశ్చన్లు ఆల్రెడీ నేను డిస్కస్ చేశానండి, మీకు ఆన్సర్ తెలిసి ఉండొచ్చు ఆబ్వియస్లీ. జార్ఖండ్. జార్ఖండ్లో ఉందండి ద జాదుగూడ మైన్ అనేది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, కైగా అటామిక్ పవర్ స్టేషన్ లొకేటెడ్ ఇన్. కైగా అటామిక్ పవర్ స్టేషన్, ఇందాక మీకు నేను కొన్ని మేజర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడున్నాయని డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాను. తమిళనాడులో ఏముందండి మనకి, తమిళనాడులో వచ్చేసరికి మీకు కాల్పక్కం. కాల్పక్కం అనేది తమిళనాడు. ఉత్తరప్రదేశ్లో ఏముందని చెప్పాను, నరోరా. మహారాష్ట్రలో మనం ఆల్రెడీ చూసాం, ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ తారాపూర్. తారాపూర్ అనేది మహారాష్ట్రలో ఉంది, సో దాని పేరు తారాపూర్. మనకు మిగిలిన ఆప్షన్ ఏంటి, కైగా ఎక్కడుంది అంటే మిగిలిన స్టేట్ ఏంటి ఇక్కడ, కైగా అనేది కర్ణాటకలో లొకేట్ అయ్యిందండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కర్ణాటక. కైగా అటామిక్ పవర్ స్టేషన్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంది ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ ఈజ్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్? ఇక్కడ మనకు చూసుకుంటే అండి క్లియర్గా అడిగాడు ఈస్ట్ కోస్ట్లో పోర్ట్స్ అని. ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని పోర్ట్స్ కూడా ఈస్ట్ కోస్ట్ కిందకే వస్తాయి ఇటు సైడ్. చెన్నై పోర్ట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. తుతికోరిన్ పోర్ట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ తమిళనాడు. Paradip port is located in Odisha. నెక్స్ట్ విశాఖపట్నం పోర్ట్. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డీపెస్ట్ ల్యాండ్ లాక్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్. ఇండియాలో వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్ ఏది అంటే విశాఖపట్నం పోర్ట్. అండ్ డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అన్నా కూడా విశాఖపట్నం పోర్టే వస్తుందండి. కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ విశాఖపట్నం పోర్ట్. అసలు దీన్ని ల్యాండ్ లాక్డ్ ఎందుకు అంటారు అంటే దీనికి వాటర్ పాసేజ్ ఫ్రమ్ హార్బర్ టు సీ చాలా తక్కువ పాసేజ్ ఉంటుందండి. డీప్ ఉంటుంది బట్ చాలా తక్కువ పాసేజ్ ఉంటుంది బ్రాడ్ వైజ్ వచ్చేసరికి. అందులోనూ చుట్టూ దీనికి ల్యాండ్ ఉంటుందండి. ఆ పాసేజ్ చుట్టూ ఏదైతే పోర్ట్ ఉందో పోర్ట్ చుట్టూ ల్యాండ్తో కవర్ అయి ఉంటుంది మనకి. దానివల్లనే దీన్ని ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని అంటారు ఇండియాలో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పోర్ట్ ఇన్ ఇండియా నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ? ఇక్కడ అనుకోండి వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ అనుకుందాం. ఈస్ట్ కోస్ట్ అంటే ఏమొస్తుందండి మనకి, బే ఆఫ్ బెంగాల్. అరేబియన్ సీ ఈ వెస్ట్ కోస్ట్లోని ఎటు వస్తాయి, అరేబియన్ సీ కిందకి వస్తాయి. సో ఇక్కడ మీకు కాండ్లా పోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, గుజరాత్. అవునా. నెక్స్ట్ మర్ముగావ్ పోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, గోవా. నెక్స్ట్ హాల్దియా పోర్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, వెస్ట్ బెంగాల్ అనేది మనకి ఏ కోస్ట్లో ఉంటుందండి, ఈస్ట్ కోస్ట్లో ఉంటుంది.
సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. కొచ్చి అనేది కేరళలో ఉంటుంది. సో మనం ఒక్క ఆప్షన్ మాత్రమే ఎలిమినేట్ చేయగలిగాం. సో ఈ మూడిట్లో ఏది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి మిడియవల్ టైంలో కానీ దానికంటే ముందు కానీ స్పైసెస్ ట్రేడ్ ఎక్కువ కేరళ నుంచి జరిగేదండి అబ్రాడ్ కంట్రీస్కి. సో నేను దాన్ని బేస్ చేసుకొని కొచ్చి పోర్ట్, బేసిక్గా ఫ్యాక్ట్ అయితే కొచ్చి పోర్ట్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారండి. కొచ్చి పోర్ట్ని మనం కొచ్చిన్ పోర్ట్ కూడా అంటాం, COCHIN. కొచ్చి పోర్ట్ని కొచ్చిన్ పోర్ట్ కూడా అని పిలుస్తాం మనం. కొచ్చి ఆర్ కొచ్చిన్ పోర్ట్ ఆర్ సేమ్. సో విచ్ పోర్ట్ ఇన్ ఇండియా నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే కొచ్చి పోర్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ పెర్ల్ సిటీ ఇన్ ఇండియా? ఇండియాలో మనకి పెరల్ సిటీ ఏది అని అడుగుతున్నారండి. ఇంకొకటి నేనేం అడుగుతానంటే సిటీ ఆఫ్ పెరల్స్ అండి, ఇలా కూడా అడగొచ్చు, సిటీ ఆఫ్ పెరల్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ రెండు కూడా 2 డిఫరెంట్ టెర్మినాలజీస్ అండ్ 2 డిఫరెంట్ సిటీస్. పెరల్ సిటీ అనేది ఒకటి, సిటీ ఆఫ్ పెరల్స్ అనేది ఒకటి. ఇండియాలో పెరల్ సిటీ అంటే తూత్కోడిన్ ఆర్ తూత్కూడి అంటామండి. Tuticorin or Thoothukudi is known as the Pearl City in India. అండ్ సిటీ ఆఫ్ పెరల్స్ అనేది ఏది అంటే మనకి హైదరాబాద్ వస్తుందండి. హైదరాబాద్ని మనం సిటీ ఆఫ్ పెరల్సే అంటాం. ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే టూట్కోరిన్లో ఇంతకుముందు పీరియడ్స్లో అక్కడ పెరల్ ఫిష్ అనేది ఒకటి తిరిగేదంటండి, సర్వైవ్ అయి ఉండేది. అందువల్ల దాన్ని పెరల్ సిటీ ఇన్ ఇండియా అంటాం. హైదరాబాద్ని సిటీ ఆఫ్ పెరల్స్ ఎందుకు అంటాము అంటే పెరల్స్కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అవ్వనివ్వండి, ట్రేడింగ్ ఇండస్ట్రీస్ అవ్వనివ్వండి, అది ఎక్కువగా కూడా మనకు హైదరాబాద్లో జరుగుతుందండి. అందుకనే మనం హైదరాబాద్ని సిటీ ఆఫ్ పెరల్స్ అంటాం, టుటికోరిన్ని పెరల్ సిటీ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ టుటికోరిన్ ఆర్ తూత్కుడి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ వరల్డ్ ప్రొడ్యూసర్ ఆఫ్. కింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఇండియా ఇందులో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. మిల్కా, రైసా, మేజా, వీటా. ఓకే, రైస్ చూసుకుంటే మనం చైనా అండి, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ చైనా. వీటిలో కూడా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసరికి చైనా అండి. నెక్స్ట్ మేజ్ వచ్చేసరికి USA అండి. సో largest producer in the world for the milk is India. మన కంట్రీ ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ మిల్క్. ఆపరేషన్ ఫ్లడ్ ఇన్ ఇండియా వాజ్ లాంచ్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది ఇండియాలో దేనికోసం లాంచ్ చేశారంటే ఫ్లడ్ కంట్రోల్ అవేర్నెస్ ఇన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ కాదండి, రెస్క్యూ ఆపరేషన్ కాదండి, క్లీనింగ్ ఆఫ్ రివర్ గంగా. ఆల్రెడీ క్లీన్ గంగా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ గంగా రివర్ క్లీనింగ్ కోసం ఆల్రెడీ నడుస్తుందండి. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. టు ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్షన్. The right answer for this question is to increase milk production. ఆపరేషన్ ఫ్లడ్ అనేది మనకి 1970sలో స్టార్ట్ అయిందండి. 1970sలో 3 phases ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఈ 1970sలో ఇండియాని మిల్క్లో సెల్ఫ్ రిలయంట్గా ఉంచడానికి ఆపరేషన్ ఫ్లడ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను అప్పట్లో మనకి లాంచ్ చేశారు. అండ్ వైట్ రెవల్యూషన్ అనేది కూడా మిల్క్ ప్రొడక్షన్ కోసమే స్టార్ట్ చేశారండి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ అవర్ కంట్రీ? వర్గీస్ కురియన్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ టు ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ హోల్డ్స్ ద టైటిల్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ contributing approximately 27% to the country's total cotton production? ఇది రీసెంట్ డేటా అండి. సమ్టైమ్స్ అండి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ
ఏదైతే ఉందో ప్రెజెంట్ అయితే ఇచ్చిన 4 స్టేట్స్లో గుజరాత్ అండి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్. ఇట్ మే బి నెక్స్ట్ ఇయర్కి చేంజ్ అవ్వచ్చు, బికాజ్ నెక్స్ట్ ఇయర్కి ఇంకో స్టేట్ మహారాష్ట్రలో ఎక్కువ మంది పండించవచ్చు లేదా ఎక్కువ ఇల్లు కావచ్చు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. నెక్స్ట్ ఇయర్కు లేదా ఆ నెక్స్ట్ ఇయర్కి గుజరాత్ని రీప్లేస్ చేసి ఇంకొక స్టేట్ రావచ్చు. సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. కరెంట్ అయితే గుజరాత్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ అవర్ కంట్రీ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్ known as backbone of modern civilization? మోడర్న్ సివిలైజేషన్లో దేన్ని బ్యాక్బోన్ అంటారు? ఆబ్వియస్లీ గోల్డ్ అయితే కాదండి, అంత ఎక్కువ గోల్డ్ అయితే మన దగ్గర లేదు. సో దేన్ని అంటారు అంటే ఐరన్ ఓర్ని బ్యాక్బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ అంటారండి. ఎందుకు ఐరన్ ఓర్ని బ్యాక్బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ అంటారు అంటే రీజన్ ఈజ్ సింపుల్ అండి. మనకి వీల్ కనిపెట్టారు, స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఆ స్టీమ్ ఇంజిన్ అండ్ వీల్. ఆ తర్వాత చేసేటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం ఐరన్తో చేయటం స్టార్ట్ చేసాం. ఆ చేసిన ఎక్విప్మెంట్స్ అన్నిటిని ఎక్కడ పెట్టుకుంటాం? ఒక బిల్డింగ్స్ని మనం ఏం పెట్టి కన్స్ట్రక్ట్ చేస్తున్నాం? ఐరన్. తర్వాత మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రక్కులు తయారు చేస్తున్నాం. ఆ ట్రక్కులు ఏం పెట్టి తయారు చేస్తున్నాం? ఐరన్ లేదా స్టీల్ దేని ద్వారా వస్తుంది? ఐరన్ ద్వారానే కదా. సో ప్రతి దానికి, ప్రతి ఎక్విప్మెంట్, ప్రతి కన్స్ట్రక్షన్ ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ మనకు ఐరన్ ఓన్తోనే జరిగాయి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవ్వండి ఇప్పటికీ కూడా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్. ఇది మన ఎన్సీఆర్టీ బుక్లో కూడా మెన్షన్ చేశారండి. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఐరన్ ఓర్. నెక్స్ట్ క్వశ్చన్, among the following types of coal, which one typically contains a higher percentage of carbon than the others? Correct answer for this question is anthracite. Anthracite లో మనకు ఆల్మోస్ట్ 85 to 95% ఆఫ్ కార్బన్ ఉంటుందండి. మనకి ఇండియాలో ఎక్కువగా దొరికేది ఏ కోలు అంటే బిట్యుమినస్ కోల్. ఇంకొకటి ఏంటి అంటే మనకి యాంథ్రసైట్ ఎక్కువగా మనకి జమ్మూ కాశ్మీర్లో దొరుకుతుంది ఇండియాలో. యాంథ్రసైట్ కోల్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో, అది కూడా ఎక్కువగా అంటే తక్కువ పర్సంటేజే ఉంది, బట్ ఉన్న తక్కువ పర్సంటేజ్లో కూడా ఎక్కువ ఉంది జమ్మూ కాశ్మీర్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ యాంథ్రసైట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కోల్ సెక్టార్ వాజ్ నేషనలైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఇందిరా గాంధీ ప్రైమ్ మినిస్టర్షిప్ అని ఇచ్చాడు మనకి. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన కోల్ సెక్టార్ నేషనలైజ్ చేశారా లేదా అనేది తెలియాలి అంటే మనకు అసలు ఆ నేషనలైజేషన్ ఆఫ్ కోల్ సెక్టార్ ఏ ఇయర్లో జరిగిందో తెలియాలి. మనకి కోల్ సెక్టార్ నేషనలైజేషన్ ఎప్పుడు జరిగింది అంటే కోల్ మైన్స్ యాక్ట్ 1973. కోల్ మైన్స్ యాక్ట్ 1973లో మనకి కోల్ సెక్టార్ అనేది నేషనలైజేషన్ చేయడం జరిగింది. 1973లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు ఇండియాకి అంటే ఇందిరాగాంధీ. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్. నౌ కోల్ బ్లాక్స్ ఆర్ అలొకేటెడ్ ఆన్ లాటరీ బేసిస్ అని పెట్టాడు ఇక్కడ. ప్రెజెంట్ ఇండియాలో 2020 అమెండ్మెంట్ టు ద మినరల్ యాక్ట్ ప్రకారం లాటరీ బేసిస్లో కోల్ బ్లాక్స్ని ఎవరికి అలొకేట్ చేయట్లేదండి. ఆక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, అంటే వేలం పాట. ఆక్షన్ ప్రాసెస్లో అని ఇచ్చుంటే ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యేది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వన్ ఓన్లీ. అసలు ఎందుకు నేషనలైజ్ చేశారు అప్పట్లో అంటే కోల్ సెక్టార్ని? కోల్ మైన్స్ పరంగా రిజర్వ్స్లో వచ్చేసరికి మనం 4th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండి. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4th లార్జెస్ట్ కంట్రీ అయ్యిండు కూడా రిజర్వ్స్లో 2nd లార్జెస్ట్ ఇంపోర్టర్ అండి. మనం ప్రపంచంలోనే మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునే వాళ్ళలో, బొగ్గును దిగుమతి చేసుకునే వాళ్ళలో 2వ స్థానంలో ఉన్నాం. ఓకేనా? అందువల్ల దీన్ని అంతటిని ఓవర్కమ్ చేయడానికి, మన దగ్గరే ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, మన రిజర్వ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉన్న కోల్ మైన్స్ని, ఆ కోల్ రిజర్వ్స్ని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి అప్పుడు నేషనలైజ్ చేశారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ వన్ ఓన్లీ. Which state is the largest producer of iron ore in India?
ఇండియాలో లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసర్ ఏది అని అడుగుతున్నారు మనల్ని. ఒడిస్సా అండి కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో కోల్ రిజర్వ్స్ ఎక్కువ ఏ స్టేట్లో ఉన్నాయి, లేకపోతే మంగనీస్ ఎక్కువ ఏ స్టేట్లో ఉంది? మంగనీస్ రిజర్వ్స్ ఉండటం వేరు, ప్రొడక్షన్ వేరండి. దర్ ఈజ్ డిఫరెన్స్ ఉంది మీకు. ఇప్పుడు రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఇది డిఫరెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు అడిగింది ప్రొడక్షన్ కాబట్టి ఒడిస్సా వస్తుందండి. రిజర్వ్స్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ క్వశ్చన్స్ని ఇంక్లూడ్ చేశాను, అప్పుడు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను కోల్ గురించి చెప్పాను, నెక్స్ట్ మీరు మాంగనీస్, బాక్సైట్, అల్యూమినియం, లైకా, లిగ్నైట్ ఇట్లా ఏదైనా ఒక మినరల్ని తీసుకొని డైమండ్ అవనివ్వండి లేదా గోల్డ్ అవనివ్వండి, ఇలాంటి ఏదో ఒకదాన్ని తీసుకొని లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏ స్టేట్ ఇండియాలో? వరల్డ్లో ఇండియా ప్లేస్ ఎన్నో స్థానం? ఇండియా దాంట్లో ఏ స్థానంలో ఉంది? రిజర్వ్స్లో కానీ ప్రొడక్షన్లో కానీ వరల్డ్ నెంబర్ 1 ఎవరు? నెక్స్ట్ ఇండియాలో రిజర్వ్స్ ఎక్కువ ఏ స్టేట్లోనే, ప్రొడక్షన్ ఎక్కువ ఏ స్టేట్ చేస్తుంది? ఇలాంటివన్నీ మీరు ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి, లేదా ఏదైనా బుక్స్ని రిఫర్ చేయండి, డేటా చూసుకోండి. ఇదంతా ఫ్యాక్చువల్ డేటా, లేదా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది అవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఒడిస్సా. మోస్ట్ ఆఫ్ ద dash deposits in the state including the largest one in the world at Mangampeta are situated in Kadapa district. కడప డిస్ట్రిక్ట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంటుందండి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మంగంపేటలో దేని డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి? ఇంకొకటి ఏంటంటే ఆ డిపాజిట్స్ ప్రపంచంలో కూడా ఎక్కడే ఎక్కువ ఉన్నాయంటండి. ప్రపంచం మొత్తంలో చూసుకున్నా కూడా మీరు ఈ మంగంపేటలోనే ఆ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయి. అది ఏం డిపాజిట్స్ అంటే బెరైట్స్. మనం ఒక్కోసారి కన్ఫ్యూజన్లో యురేనియం పెట్టేస్తామండి. యురేనియం వచ్చేసరికి మనకి తుమ్మలపల్లె మైనింగ్ స్టేషన్ అండి, తుమ్మలపల్లెలో ఎక్కువ దొరుకుతుంది యురేనియం అనేది. ఇక్కడ మనకి ఇచ్చింది మంగంపేట కాబట్టి చూసుకోండి. తుమ్మలపల్లె అనేది కూడా కడప డిస్టిక్లోనే ఉంటుంది. సో తుమ్మలపల్లె అనే ఆప్షన్ ఇస్తే అది పెట్టే ఉంది కాబట్టి, ఆ ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి ఒకసారి. కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈజ్ బెరైట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ ద హర్టీ గోల్డ్ మైన్స్ లొకేటెడ్, renowned for their historical significance in gold mine and situated within a geological formation known for hosting substantial gold deposits? బేసిక్గా మనకు ఒక గెస్ కొడితే అండి, గోల్డ్ మైన్స్ అనగానే కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్ అక్కడే ఉంది. సో హటీ గోల్డ్ ఫీల్డ్ కూడా, గోల్డ్ మైన్స్ కూడా మనకి కర్ణాటకలోనే ఉన్నాయండి. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ కర్ణాటక. బట్ లాస్ట్లో ఇంకొకటి అండి, మేము ఒక ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయేటువంటి స్టూడెంట్స్ కోసం ఒక చిన్న గ్రాండ్ టెస్ట్ ఒకటి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, ఎప్పుడు ఉండొచ్చు, ఏ టైంలో ఉండొచ్చు, ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తానండి. ఓకేనండి, ఈ రోజుకి ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో ఇంకో 20 క్వశ్చన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ క్వశ్చన్స్ తోటి. ఈరోజు ఓన్లీ ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం బోత్ ఇంక్లూడ్ చేద్దాం.